ఒక క్లాత్ ఎంపోరియం ఉంది. క్లాత్ ఎంపోరియం లోపల చిల్డ్రన్స్ సెక్షన్ ఉంది, జెంట్స్ సెక్షన్ ఉంది, లేడీస్ సెక్షన్ ఉంది. ఓకే, దీంట్లో మనకి ఎవరెవరు ఎంత సెల్ చేశారు, టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది, చిల్డ్రన్ సెక్షన్ వాళ్ళు ఎంత సెల్ చేశారు, జెంట్స్ సెక్షన్ వాళ్ళు ఎంత సెల్ చేశారు, లేడీస్ సెక్షన్ వాళ్ళు ఎంత సెల్ చేశారు, టోటల్ సేల్స్ అనేది ఏ విధంగా తెలుసుకోవడానికి మనకు పివట్ టేబుల్ ఉంటుంది. పివట్ టేబుల్ క్రియేట్ చేయడానికి ఇన్సర్ట్కి వెళ్ళాలి, పివట్ టేబుల్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత బై డిఫాల్ట్ చూస్ ద డేటా దట్ యూ వాంట్ టు అనలైజ్. బై డిఫాల్ట్ డేటా అనేది సెలెక్ట్ అవుతుంది. ఓకే, పివట్ టేబుల్ అనేది న్యూ షీట్లో కావాలా, ఎగ్జిస్టింగ్ షీట్లో కావాలా, న్యూ కావాలన్నాం, ఓకే అన్నాం. ఓకే, ఈ టేబుల్ లోపల ఇన్ఫర్మేషన్ ఏం కావాలి, పివట్ టేబుల్ ఫీల్డ్ లిస్ట్ సేల్స్ కావాలి. సేల్స్ ఆడేసాం అంటే టోటల్ సేల్స్ అనేది 70,500 రూపీస్ అయింది. ఓకే, మనకు గార్మెంట్స్ కూడా కావాలి. గార్మెంట్స్ లోపల చిల్డ్రన్స్ సెక్షన్ వాళ్ళు ఇంత అమౌంట్ సేల్ చేశారు, జెంట్స్ వాళ్ళు ఇంత సేల్ చేశారు, లేడీస్ సెక్షన్ వాళ్ళు ఇంత సేల్ చేశారు. వాళ్ళ నేమ్స్ కూడా కావాలి, నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీస్. క్లిక్ చేయండి. చిల్డ్రన్స్ సెక్షన్ లోపల వీళ్ళు ఉన్నారు, జెంట్స్ సెక్షన్లో వీళ్ళు ఉన్నారు, లేడీస్ సెక్షన్లో ఈ విధంగా ఉన్నారు. టోటల్ గ్రాండ్. ఓకే, లేడీస్ సెక్షన్ ఎంత సేల్ అయింది, జెంట్స్ సెక్షన్ ఎంత సేల్ అయింది, చిల్డ్రన్ సెక్షన్ ఎంత సేల్ అయింది, వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరు, దీంట్లో ఎంప్లాయీస్ ఎవరు, దీంట్లో ఎంప్లాయీస్ ఎవరు, ఈ విధంగా చూసుకోవచ్చు. I should fuck her in the Benz.